హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీక్ అంటే సెప్టెంబర్ 22 లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, హిందీ, తమిళ్ అండ్ హాలీవుడ్ నుంచి కూడా ఈ వీక్ మంచి మంచి మూవీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, ఇలా ప్రతి ఒక్కటి ఈ వీడియో ద్వారా మీరైతే తెలుసుకుంటారు. ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన సోపతులు. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో సెప్టెంబర్ 19కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ టీజర్ అయితే చూశాను. 90స్కి 80స్కి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యేలాగైతే అనిపించింది. అంతేకాకుండా కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 19కి ఈ సోపతులు మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ రోజు అయితే ట్రైలర్ అయితే వస్తుంది. ట్రైలర్ చూశాక మీకు నచ్చితేనే ఈటీవీలో ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. సెప్టెంబర్ 19కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నంబర్ 2 తెలుగు మూవీ అయిన తిరగబడరా స్వామి. ఎస్, ఈ మూవీ ఫిబ్రవరి 13, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 19కి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. రాజు తరుణ్ గారు ఒక మంచి క్యారెక్టర్లు అయితే నటించారు. గతంలో వచ్చిన ఒక 2 మూవీస్ అయితే మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. అలాగే ఈ మూవీ కూడా హిట్ అయితే వచ్చింది. థియేటర్లో ఈ మూవీ చూడని వారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 19కి ఆహా ఓటీటీలో ఈ మూవీ మీరు చూసేయవచ్చు. నంబర్ 3 తెలుగు మూవీ అయిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఎస్, ఈ మూవీ ఆగస్టు 23, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 20కి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ పరంగా చాలా వరకు అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే కనుక సెప్టెంబర్ 20కి అంటే ఇంకో 3 to 4 డేస్ అయిన తర్వాత ఈ మూవీ ఆహా ఓటీటీలో చూసేయవచ్చు. కామెడీ పరంగా చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. థియేటర్లో హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. నంబర్ 4 తెలుగు మూవీ అయిన సరిపోదా శనివారం. ఎస్, ఈ మూవీ ఆగస్టు 23, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 26న స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 4 to 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. థియేటర్లో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. రీసెంట్గానే 100 crores అయితే క్రాస్ అయితే చేసింది. ఈ మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఓటీటీలో అయితే మీరు నెట్ఫ్లిక్స్లో అయితే చూసేయచ్చు సెప్టెంబర్ 26కి. నంబర్ 5 తమిళ్ మూవీ అయిన కొట్టుకలి. ఎస్, ఈ మూవీ కూడా సేమ్ ఆగస్టు 23న ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే సెప్టెంబర్ 20కి సింపుల్ సౌత్ అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 3 to 4 లాంగ్వేజ్తో అవైలబుల్గా అయితే ఉంటుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీలో సూరి గారు అయితే హీరోగా నటించారు. మంచి బ్లడ్ బాత్ సినిమా అని చెప్పుకోవచ్చు. మిస్ కాకుండా ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంజాయ్ అయితే చేస్తారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ సీన్స్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నంబర్ 6 హిందీ మూవీ అయిన డిమోంటే కాలనీ 2. ఎస్, ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జీ5లో సెప్టెంబర్ 27కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 4 to 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ హర్రర్ అండ్ థ్రిల్లర్. హర్రర్ పరంగా మీరు పక్కా ఎంజాయ్ అయితే చేస్తారు. హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 27కి జీ5లో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 7 తమిళ్ మూవీ అయిన తంగలన్. ఎస్, ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 19కి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీలో అయితే విక్రమ్ గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే నటించారు. ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ మీరు థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 19కి నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో అయితే చూసేయచ్చు. మంచి ఎక్స్పెరిమెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ మాత్రం హైలైట్ అయితే ఉంటాయి భయ్య. ఆ సీన్స్ కోసమైనా 1కి 2 సార్లు చూడొచ్చు ఈ తంగలన్ మూవీ. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 19కి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మీరు చూడడానికి ట్రై చేయండి. నంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన ది పెంగ్విన్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా జియో సినిమాలో సెప్టెంబర్ 20కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ పరంగా చాలా సీన్స్ అయితే నచ్చుతాయి. ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చేలాగైతే అనిపించింది.
థ్రిల్లర్ సీన్స్ అయితే చాలా వరకు ట్రైలర్ అయితే చూపించారు. మరి మూవీలో ఎలా ఉంటుందైతే తెలియదు. ఫ్రీగా ఉంటే అలాగే హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే జియో సినిమాలో ఈ మూవీ సెప్టెంబర్ 20కి తెలుగు ఆడియోలో అయితే మీరు చూసేయవచ్చు. నంబర్ 9 హిందీ మూవీ అయిన శ్రీ 2. ఎస్, ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 27కి 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ కామెడీ అండ్ హారర్ పరంగా చాలా సీన్స్ అయితే నచ్చాయి. అంతేకాకుండా హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ అయితే త్వరలోనే ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 27కి 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. హర్రర్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ పక్కా ఎంజాయ్ చేస్తారు. ఫ్రీగా ఉంటే మాత్రం చూడడానికి ట్రై చేయండి సెప్టెంబర్ 27కి. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన మాన్స్టర్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 20కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్. యాక్షన్ సీన్స్ అయితే చాలా వరకు నచ్చేలాగైతే ఉన్నాయి. ట్రైలర్ అయితే చూశాను. నాకు తెలిసి తెలుగు ఆడియన్స్కి యాక్షన్ సీన్స్ ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో కావాల్సిన అన్ని యాక్షన్ సీన్స్ ఈ మూవీలో అయితే ఉన్నాయి. ఫ్రీగా ఉంటే అలాగే హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 11 తమిళ్ మూవీ అయిన సాలా. ఎస్, ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అయింది. యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 20కి 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. తమిళ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ సెప్టెంబర్ 20కి ఆహా ఓటీటీలో చూసేయచ్చు. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ సీన్స్ అంతగా ఉండకపోవచ్చు, కానీ యాక్షన్ సీన్స్ మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఫ్రీగా ఉంటే సెప్టెంబర్ 20కి ఆహా ఓటీటీలో ఈ సాలా మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 12 తమిళ్ మూవీ అయిన ది గోట్. ఎస్, ఈ మూవీ సెప్టెంబర్ 5, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం కొంచెం యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది, కానీ తమిళ్లో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. విజయ్ తలపతి గారు ఈ మూవీలో డబల్ రోల్ అయితే నటించారు. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ మూవీ ఈ మంత్ అయితే స్ట్రీమింగ్ అయితే అవ్వట్లేదు. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 11కి అయితే నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎంజాయ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. కాకపోతే ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ ఈ మంత్ అయితే కాదు, నెక్స్ట్ మంత్ మాత్రమే ఓటీటీలో మనమైతే చూడొచ్చు. థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే అక్టోబర్ 11కి ఈ మూవీ మీరు నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ లిస్టు. తెలుగు మూవీసే కాదు, తమిళ్, మలయాళం, హాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ అయితే తెలుగులోకి డబ్ అయితే అవుతున్నాయి. ఫ్రీగా ఉంటే మాత్రం ఈ వీక్ ఈ మూవీస్ ఓటీటీలో వచ్చాక చూడ్డానికైతే ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే నెక్స్ట్ వీక్ మరొక ఓటీటీ మూవీస్ లీస్టుతో మీ ముందుకైతే వస్తాను. నెక్స్ట్ వీక్ కూడా ఓటీటీ లీస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీ లీస్టుతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.